ఒక బ్యాక్ గత ఏడాది కాలంగా చూస్తూ ఉన్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తూ ఉన్న పిచ్చి యుద్ధాలు అండ్ టారిఫ్ వార్లు ఇవన్నీ కూడా భారత్కి వరంగా మారాయనే చర్చ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతోంది. ఎంజీరావు గారు, ఇవన్నీ కూడా భారత్కి వరంగా మారాయా? ట్రంప్ పిచ్చిని మోదీ చాకచక్యంగా ఉపయోగించుకుని ఏ విధంగా దీన్ని ఒక అవకాశంగా మార్చారో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎస్ అండి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనేది $30 ట్రిలియన్ ప్రపంచ ఆర్థిక శక్తి, మిలిటరీ శక్తి, రాజకీయ శక్తి, సాంస్కృతికంగా ఒక శక్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. దాని ప్లేస్లోకి వెళ్ళడానికి ఎన్నో దేశాలు ట్రై చేస్తాయి, అందులో భారతదేశం కూడా ఉంది. కానీ ఇప్పుడు ట్రంప్ యొక్క విధానాలు, ముఖ్యంగా ఆయన చేసే యుద్ధాలు రెండు రకాలన్నమాట. ఒకటి ప్రత్యక్ష యుద్ధాలు, ఆర్మీతో చేసే యుద్ధాలు. రెండు ట్రేడ్ వారు, రెండో యుద్ధం చేస్తున్నారు. ట్రేడ్ వార్ని కాంపిటీషన్ అంటారు, ఈయన భాషలో చెప్పాలంటే వారే అంటారు అనమాట. ఈ రెండు రకాల యుద్ధాలు ట్రంప్ పిచ్చి తుగ్గలక పాలసీల వల్ల భారతదేశానికి ఒక అద్భుతమైన గిఫ్ట్, ఒక అద్భుతమైన బూను వరంగా పరిణమించింది అనమాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే అమెరికా పిచ్చి విధానంలో మనం కూడా బుక్ అవుతున్నాం. ఇండియా ఈజ్ ఆల్సో అండ్ విక్టిమ్ అనమాట. మోడీ కూడా దీనికి బాధపడుతున్నా, దీనికి కూడా భారతదేశం కూడా. కానీ భారత దౌత్య విధానంలో మోడీ యొక్క వ్యూహం ఎలాంటిదంటే చాలా పేషెన్స్, ఓపికతో ఆయన పెట్టే పిచ్చి తొగ్గులకలు పెట్టే ట్రాప్లోకి వెళ్లకుండా ఓపికతో మన బలాలను అసెస్ చేసి ఒక మల్టీ అలైన్డ్ అనే దౌత్య విధాన మార్గం ద్వారా ప్రపంచంలో అన్ని దేశాలతో సంబంధాలు పెట్టుకొని ఎక్కడ భయానికి లోనవ్వకుండా, దేనికి గురవ్వకుండా ఒక అద్భుతమైన క్విట్ డిప్లొమసీ చేస్తున్నాడు. ఈయన ఆయుధాలు, మోడీ ఆయుధాలు ఇవైతే అక్కడ ట్రంప్ ఏంటంటే బెదిరింపులు. డైరెక్ట్గా ఆయన యుద్ధం చేస్తున్నాడు ప్రపంచం మీద. అమెరికా గ్రేట్ ఎగైర్ అంటాడు, అమెరికాను దూరం చేస్తున్నాడు, అమెరికా పునాదులు కదిపేస్తున్నాడు. ఇప్పుడు మోడీ ఆ ట్రంప్ పిచ్చి విధానాలను ఎలా ఉపయోగించుకుని, అంటే క్రైసిస్ టు ఎన్ ఆపర్చునిటీ, ట్రాన్స్లేట్స్ క్రైసిస్ ఇంటూ ఎన్ ఆపర్చునిటీ అంటారన్నమాట. ఒక విపత్తుని ఒక అవకాశంగా మార్చుకోవడం అనేది మోడీ విధానం. ఎలా జరుగుతుందో చూడండి. ప్రపంచంలో ట్రంప్ అధికారంలోకి వచ్చి జనవరి 20, 2025 నుంచి ఇప్పుడు జనవరికి 1 సంవత్సరం పూర్తయింది. సంవత్సరంలో ఇండియా, అందరూ అనుకుంటారు టారిఫ్ల వల్ల విపత్తు ఎదుర్కొందని. కానీ ఎకనామిక్ సర్వే, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ పెట్టిన ఎకనామిక్ సర్వే, IMF పెట్టిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ లాంటి రిపోర్టులు చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట. మోడీ ఎంత చాకచక్యంగా అమెరికా పెట్టిన ఇబ్బందులకు గురి కాకుండా అవకాశంగా మలుచుకున్నాడని. ఓవరాల్గా చూస్తే చూడండి, ఆయన 50% టారిఫ్లు విధించాడు. ఎవరు? ట్రంప్. అమెరికా ఎగుమతులు, అమెరికాకి మనం ఎగుమతి చేసేది దిగుమతులు సుమారు 20% ఉంటుంది. అసలు ఇండియా చాలా నష్టపోవాలి, కానీ ఎగుమతులు ఎక్కడా తగ్గనివ్వలేదు. తర్వాత వృద్ధి కూడా 7.2 నుంచి 7.5% వృద్ధి కూడా తగ్గలేదు. అది కూడా ఆల్మోస్ట్ పెరిగింది. అంత ఇరాన్ ఇయర్ గ్రోత్ రేట్ చూస్తే వృద్ధి తగ్గనివ్వలేదు, ఎగుమతులు దిగుమతులు దీన్ని కూడా తగ్గనివ్వకుండా ఇండియా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉంది. ట్రంప్ డెడ్ ఎకానమీ అని తిడితే ఈరోజు ఏ ఎకానమీ ఆయనకే అర్థమవుతుంది అనమాట. ఇది అంటే మోడీ సక్సెస్ అయ్యారు ఇక్కడ. ఇంకోటి చెప్పాలంటే అమెరికా ప్లేస్లోకే ఇండియా వెళ్ళిపోతుంది. అది ఎలాగో చూడండి, ఎంతటి ఒక మిరాకిల్ జరుగుతుందన్నమాట. భూమి చాలా సడన్గా జరిగిపోతుంది. అది ఏమంటారంటే ఎప్పుడూ కూడా ఒక దేశాన్ని, ఒక సంస్కృతిని ఎవడో బయటోడు వచ్చి ఓడించడంట. దాంట్లో ఇంటర్వ్యూలు వాడు ఓడిపోద్దంట. అలా ఒక సామెత ఉందన్నమాట, ఒక గ్రేట్ లాటిన్ అమెరికా సామెత ఉంటుందన్నమాట. అలాంటి సామెత పరంగా ఈరోజు అమెరికాని ఎవరు నాశనం చేస్తున్నారంటే ఎవరు ఓడించాలి, ఆడే అమెరికాయే పతనం అయిపోతుంది. ఏ విధంగా పతనం అవుతుంది? అమెరికా ఏమంటున్నాడు? ఒకటి, నాటో రష్యా మీద ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించలే, నెంబర్ 1. దానివల్ల ఏమైంది? నాటో విచ్ఛిన్నమైంది. నాటో దేశాలని గ్రీన్లాండ్ కావాలన్నాడు, కెనడా కావాలన్నాడు. నాటో 2 ముక్కలయ్యింది. దీనివల్ల యూరోప్ ఖండానికి ఒకటి అర్థమైంది, ద గ్రేట్ యూరోప్ ఖండాన్ని 27 దేశాల కూటమికి. ఏమని? అమెరికాని నమ్మలేం. మళ్ళీ యూరోప్ తన సొంత కాళ్ళ మీద ఆధారపడలేదు. ఇలాంటి టైంలో వేగు చుక్కలాగా, ఒక ధ్రువతారలాగా ఈ ప్రపంచ పట్టం మీద వాళ్ళకి కనపడింది ఇండియా. అంటే అమెరికా స్థానంలోకి ఇండియా రాబోతుందని ముందు పసిగట్టింది ద గ్రేట్ యూరోపియన్ కంట్రీస్, 27 దేశాల కూటమి. అది ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. అది ఇప్పుడు ఎలా విధంగా కుదుర్చుకుందో చూడండి. రష్యా ఆయిల్ తగ్గించాలి, లేకపోతే ట్యాక్సులు విధిస్తానంది అది కూడా యూరోపియన్ యూనియన్. అలాంటిది రష్యా ఆయిల్ మీరు దిగుమతి చేసుకున్న, రష్యాతో మీ సంబంధాలే, దాంతో మేము పట్టించుకోం బాబు, మీ వ్యవసాయ ఉత్పత్తుల మీద మీకేం పెట్టాం, అయినా మాతో ట్రేడ్ డీల్ కుదుర్చుకొని యూరోపియన్ వచ్చి కేవలం 4 నెలల వ్యవధిలో ట్రేడ్ డీల్ అయిపోయింది అనమాట. అంటే అర్థమైందా? ఈ అమెరికా ప్లేస్లోకి ఇండియా వచ్చేస్తుంది. అదే ట్రంప్ పిచ్చి విధానం వల్ల యూరోప్ని దూరం చేసుకున్నాడు, ట్రాన్స్ అట్లాంటిక్ని కోసేసుకున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆఫ్రికాలో నైజీరియా మీద అటాక్ చేస్తే ఆఫ్రికన్ యూనియన్ ఈ రోజు ఇండియా కావాలంటుంది.
ఇండియా ఆఫ్రికాకి ఎలాగో సంబంధాలు ఉన్నాయి, దాన్ని బాగా మనం ఉపయోగించుకున్నాం. తర్వాత ఇంకోటి, ఇరాన్ మీద యుద్ధం చేస్తే ఇరాన్కి మనం సపోర్ట్ చేస్తున్నాం. చూడండి, అమెరికాతో గొడవ ఆడతలే, ఇరాన్కి సపోర్ట్ చేస్తే ఇరాన్ బ్రిక్స్ లో ఉంది, షాంఘై కోఆపరేషన్, బ్రిక్స్ తో సంబంధాలు పెరిగినాయి. తర్వాత అమెరికా చైనాతో ట్రేడ్ వార్ చేస్తే చైనా మనతో మెతక వైఖరి అవలంబిస్తుంది, చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. చైనాతో ట్రేడ్ బాగా జరుగుతుంది. ఇప్పుడు జపాన్, అమెరికా ఫ్రెండ్ జపాన్ మన దగ్గరకు వస్తుంది, సౌత్ కొరియా దగ్గరకు వస్తుంది, న్యూజిలాండ్ దగ్గరకు వస్తుంది, కెనడా దగ్గరకు వస్తుంది, బ్రిటన్ మనతో ఒప్పందం చేసుకుంటారు. సో అమెరికా ఒకప్పుడు ఫ్రెండ్లు అంది, అమెరికా కంటే ఇండియా బెటర్ అని లోరు గుర్తిస్తున్నారు. అది మోడీ దౌత్య విధానం. దాన్ని ఏమంటారు, మల్టీ అలైన్డ్. అంటే మోడీ అంటారన్నమాట, ఇండియా ఎస్ జయశంకర్ గారు ఒక మాట అంటారన్నమాట, ప్రపంచంలో ఒకే ఒక దేశం, దేర్ ఈజ్ ఓన్లీ వన్ కంట్రీ ఆన్ దిస్ ఎర్త్ ఇట్ కెన్ టాక్ విత్ ది బోత్ పార్టీస్ అంటారు ఆయన. ఉక్రెయిన్తోనూ రష్యాతో మాట్లాడగలుగుతాం, ఇటు ఇజ్రాయెల్ ఇరాన్తో కూడా సంభాషణ చేయగలం, అమెరికా రష్యాతో మాట్లాడగలుగుతాం, చైనా ఎవరితోనైనా మాట్లాడే దేశం ఇది ఒక్కటే. అది దట్ ఈస్ వాట్ నాన్ అలైన్డ్ లేదా మల్టీ అలైన్డ్ అంటారు. నెహ్రూ నాన్ అలైన్డ్ లేదా మోడీ మల్టీ అలైన్డ్. ఇది భారతదేశం విదేశాంగ విధానం. ఇది చాలా పేషెన్స్ గా, ఓపిక్ గా, చాలా జాగ్రత్తగా ఉంటది. అది ద మెచ్యూరిటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ సివిలైజేషన్ నుంచి, సంస్కృతి నుంచి వచ్చిన దౌత్య విధానం. కాబట్టి ఇది వెంటనే ఇది ఆ క్రైసిస్ని, ట్రంప్ విధించిన పిచ్చి విధానాలని మనం అవకాశంగా మార్చుకుని చాలా తొందరగా, ఎప్పుడు లేటుకి వెళ్ళవలసిన వాళ్ళు తప్పకుండా వెళ్దాం, లేటుకి వెళ్ళవలసిన వాళ్ళు అమెరికా ప్లేస్లోకి మనం వచ్చేస్తున్నాం. అంటే ట్రంప్ పిచ్చి టారిఫ్ వార్లు, అదేవిధంగా ప్రత్యక్ష మిలిటరీ వార్లు భారతదేశం అవకాశంగా మలుచుకుంటుంది. తన ఎకానమీని పడిపోనెత్తలా, మిలిటరీని పెంచుకుంటుంది, తర్వాత దౌత్యం మన శక్తులు ఇంకా పెంచుకుంటున్నాం. అమెరికా స్థానంలోకి ఇండియా వచ్చేస్తుంది. ఈరోజు ఎకనామికల్గా అది $30 ట్రిలియన్, ఇది $4.3 ట్రిలియన్ అనకూడదు. ఈ డబ్బు అనేది వెంటనే మారిపోతుంది. డబ్బు ఎలాంటిదంటే నీటి ఆవిరి లాంటిది. నీళ్లు ఆవిరై ఎక్కడ దగ్గర మళ్ళీ వస్తుంది, వర్షం రూపంలో తెలియదు, మళ్ళీ ఇండియా రూపంలో వస్తుంది. ఒకప్పుడు ఇండియా నుంచి అందరికి వెళ్ళింది, మళ్ళీ వస్తుంది. సో పిచ్చి ట్రంప్ విధానాలు ఈరోజు ఇండియా అవకాశంగా మార్చుకుని మోడీ ప్రభుత్వం అమెరికా స్థానంలోకి ఇండియా వస్తుంది. ఇండియా విల్ బి ద సూపర్ పవర్. ఆల్రెడీ ఇది సూపర్ పవర్ అని అన్ని గుర్తించడం బట్టి మనకు అర్థమవుతుంది. ఎంజీరావు గారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. సో ఇప్పుడు ట్రంప్ పిచ్చి విధానాల వల్ల, ఈ టారిఫ్ వార్ల వల్ల, యుద్ధాల వల్ల మొత్తం అమెరికానే నాశనం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రపంచ దేశాల్లోనే అమెరికా ఏకాక అయిపోయే పరిస్థితి అయితే కనిపిస్తోంది. అమెరికా ప్లేస్ లోకి మరి ఏ దేశాలు రాబోతూ ఉన్నాయి? చైనా వస్తుందా, ఇండియా వస్తుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకులను బట్టి, ప్రపంచం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అమెరికా సూపర్ పవర్ స్టాటస్ కోల్పోతే, ఇఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా హ్యాస్ లాస్ట్ ఇట్స్ సూపర్ పవర్ స్టాటస్, ఇఫ్ ఇట్ వ్యాండ్ అంటే అది అస్తమిస్తే దాని ప్లేస్ లోకి ఎవరో ఒకరు రావాలి కదా. ఆ అర్హత ఉన్నది ఇండియా, చైనాలకు మాత్రమే. అందుకనే ప్రపంచంలో ఈరోజు బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా వచ్చారు, తర్వాత చైనా వెళ్తున్నారు, కెనేడియన్ చైనా వెళ్ళారు, ఇండియా వస్తున్నారు, యూరోపియన్ ఇండియాతో కుదురు చైనాతో కూడా డిస్కషన్ చేస్తున్నారు. చూసుకోండి, అంటే ప్రపంచంలో అన్ని బ్రెజిల్ అధ్యక్షులు ఇండియా వస్తున్నారు. ఈ విధంగా ప్రపంచంలో అన్ని దేశాలు అమెరికా పోతే ఎవరు ఈ అమెరికా ప్లేస్ ని భర్తీ చేస్తారు? అమెరికా ఎవరు ఈ ప్రపంచంలో సూపర్ పవర్ గా అవ్వగలరంటే ఇండియా, చైనాలకు మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉందనేది ప్రపంచం అంతా గుర్తిస్తుంది. ఎందుకంటే ఇండియా 20% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్, అది 20% లివింగ్ సివిలైజేషన్. ఇండియా లివింగ్, అది రెండు సజీవ సంస్కృతి ప్రపంచం మీద రెండే ఉంటాయి, అది ఇండియా, చైనాలే. మానవ చరిత్ర కూడా అలాగే ఉంటది. డబ్బుల పరంగా కూడా చైనా కొంచెం ఎదిగినా ఇండియా కూడా పొటెన్షియల్ ఉంది, అంత శక్తి ఉంది, ఎదుగుతుంది. కాబట్టి ఇండియా, చైనాలకు మాత్రమే అమెరికాని రిప్లేస్ చేసే శక్తి ఉంది, అమెరికా స్థానంలోకి వెళ్ళగలిగే శక్తి ఈ రెండు దేశాలకే ఉంది అనేది ఈ రోజు ప్రపంచం అంతా గుర్తించిందని చెప్పుకోవచ్చు. ఇండియా, చైనాలు కూడా చాలా జాగ్రత్తగా అమెరికాతో డైరెక్ట్ గా గొడవకి వెళ్లకుండానే, అమెరికాతో ఇబ్బందులు పడుతూనే అవకాశాలని, ఏదో ట్రంప్ పిచ్చి విధానాలని అవకాశంగా మలుచుకుని ఈ రెండు చాలా జాగ్రత్తగా ఎదుగుతున్నాయి. చూడండి, ఈ రెండిట్లకి దెబ్బలాట ఉన్నా ఇవి కూడా జాగ్రత్తగా అలా పెట్టుకునే ముందుకెళ్ళిపోతున్నాయి. సో ఒక అద్భుతం మీరు జరుగుతుంది ప్రపంచం మీద. డే టు డే కాకుండా నిశ్చితంగా గమనిస్తే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైము ఇండియా, చైనాలు చూడండి. ఒక రకంగా నేను చెప్తున్నా అన్నమాట, ఇండియా, చైనాలు ఒకరికొకరు యుద్ధం చేస్తాం, వాళ్ళ మీద యుద్ధం చేస్తాం అంటారు, చెయ్యరండి. ఇండియా, చైనాలు వచ్చే 30-40 సంవత్సరాల పాటు ఏ యుద్ధంలో నిమగ్నమైనా అవి వచ్చిన అవకాశం కోల్పోతాయి. అంటే ఇండియా, నరేంద్ర మోడీ గారు ఎంత చాకచక్యంగా చూశారు చూడండి. పాకిస్తాన్ అందరూ రెచ్చగొట్టి మన మీద యుద్ధాన్ని పంపించిన కేవలం 4 రోజులు యుద్ధం చేశారు, అంతే, ముగించేశారు. లేకపోతే పాకిస్తాన్ ఎందుకు అంత సడన్ గా యుద్ధం ఆపేశారని అందరూ తిడతారు, తిట్టకూడదు. యుద్ధం మనం చేసే టైం కాదు. ఆర్థికంగా ఎదిగిపోతే ఎంత అంటే, ఒక చెట్టుకి 10 ఆకులు ఉన్నప్పుడు 4 ఆకులు తీసినా ప్రమాదమే. ఒక చెట్టు ఆకులై కొమ్మలు వచ్చేసి వేల కొద్దీ, లక్షల కొద్దీ ఆకులు వచ్చినప్పుడు 10 ఆకులు పోయినా పర్లే. పాకిస్తాన్ ఇప్పుడు మనం కెలకూడదండి. ఇట్స్ నాట్ టైం.
మనం ఆర్థికంగా వచ్చే 2 దశాబ్దాల్లో ఎంతో వెళ్ళిపోతాం. అప్పుడు పాకిస్తాన్ ఆటోమేటిక్గా మన కాలబేరానికి రావాల్సిందే. ఇప్పటికీ ఆ పరిస్థితి పాకిస్తాన్ దగ్గర దేశంగా తయారైంది. అంతేగాని అలాంటి దేశంతో డైరెక్ట్గా వారు చేయకూడదు. పిచ్చోడి చేతిలో రాయితో డైరెక్ట్గా వారు చేయకూడదు, కర్రతో దూరంగా గెంటుతారనమాట అది. సో ఇండియా చైనాలు యుద్ధం చేయవు, చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాయి. ఇండియా చైనాలు ఒక అద్భుతమైన దౌత్య విధానం, ఒక అద్భుతమైన వార్ఫేరు, ఒక అద్భుతమైన ఆర్థిక విధానంతో అమెరికాని చాలా జాగ్రత్తగా పక్కకి నెట్టేస్తున్నాయి అనమాట. ఇది ప్రపంచం అంతా గుర్తిస్తుంది. దట్ ఈజ్ వాట్ ఈరోజు హ్యూమన్ హిస్టరీలో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానీ, నిర్మాణ రంగం కానీ, ఏది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ప్రపంచంలో కన్జ్యూమరిజం కానీ, మధ్యతరగతి వర్గం కానీ, ఎకనామిక్ గ్రోత్ ఏంటి, డెట్ ఏంటి, వీటిల్లో ఇండియా చైనాలే రికార్డు. చైనా ఇండియాలే. కొన్నాటిలో చైనాను అధిగమించి మనం వెళ్తున్నాం. గ్రోత్ రేటు, కాంట్రిబ్యూషను, గోల్డ్ రిజర్వ్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. అమెరికా తగ్గుతుంటే ఇవి పెరుగుతున్నాయి. అది కూడా చాలా వేగంగా పెరుగుతున్నాయండి. ఇంకోటి ఏంటంటే హ్యూమన్ హిస్టరీలో ఇండియా చైనాలు సైడ్ బై సైడ్ కంట్రీస్, నైబర్హుడ్ కంట్రీస్ అనమాట. సైమిల్టేనియస్లీ దే ఆర్ గోయింగ్ టు బికమ్ సూపర్ పవర్స్ అండి. ఇది మానవ చరిత్రలో పక్క దేశాలు ఇప్పుడు అవలా. ఈ 2 సార్లు ఒక అద్భుతం ఆవిష్కృతం అవుతుందని చెప్తున్నానంటే సమ్ మిరాకిల్ ఈజ్ హ్యాపెనింగ్ ఆన్ ది ఎర్త్. అమెరికా అస్తమయం అనేది చాలా జాగ్రత్త, చాలా తొందరగా అయిపోతుందండి. దాని అంతర్గా అదే ట్రంప్ విధానాలే దానికి కారణం. ఎంజీరావు గారు, ఇక ఒకవేళ అమెరికా పతనం అయితే ఆ స్థానంలో భారత్ వచ్చే అవకాశం ఎంత వరకు ఉంది? అండ్ చైనాను లీడ్ చేయగలుగుతుందా? చైనాను దాటి ఇండియా సూపర్ పవర్ అవ్వగలుగుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పతనం అయిపోతే, దాని సూపర్ పవర్ స్టేటస్ లాస్ అయిపోతే, ఈ స్థానాన్ని భర్తీ చేసేది ఇండియా చైనాలు. మరి ఈ రెండిట్ల మధ్య కూడా కాంపిటీషన్ ఉంది. మరి ఇండియా చైనాల్లో ఎవరు అంటే ప్రపంచం మాత్రం ఇండియా వైపే చెయ్యెత్తు చూపుతుంది. చూడండి, నేను చెప్తున్నానని కాదు, యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి, చైనా బాగా మనకంటే చాలా బలం, 5.5 రెట్లు జీడిపి ఎక్కువ ఉంది. అది $20 ట్రిలియన్. ఇండియా చాలా చిన్నగా $4.13 ట్రిలియన్, చాలా తక్కువ వృద్ధి. అన్నిట్లో మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, అది 27% మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అక్కడ ఉంది. ఇండియాలో కేవలం 8%. మరి చైనాతో ఎక్కువ చేసుకోవాలి అది యూరోపియన్ యూనియన్ 27 దేశాల కూటమి. కానీ యూరోపియన్ యూనియన్ చైనా దగ్గరికి వెళ్ళలేదండి. అదేమొచ్చింది, ఇండియా దగ్గరికి వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి, ఇండియా వైపే ఎందుకు చూసింది యూరోపియన్ యూనియన్? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్. మీరు అడిగిన దానికి ఆన్సర్ ఇందులోనే ఉంది. ఎందుకు ఇప్పుడు కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ ఇవన్నీ ఎక్కువ ఇండియా వైపు చూస్తున్నాయి. ఈవెన్ బ్రిక్స్ కంట్రీలో కూడా ఎక్కువ, బ్రెజిల్ ఇవన్నీ ఎక్కువ ఇండియా వైపు చూస్తున్నాయి, ఇండోనేషియా ఇవన్నీ. చూడండి, ఆస్ట్రేలియా ఇప్పుడు అమెరికాకు దూరం అయిపోయిన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లు ఎవరి వైపు? ఇండియా వైపు చూస్తున్నాయి. తర్వాత అమెరికాకి బాధలు పడి ట్రంప్ విధాలతో బాధపడిన జపాన్ ఎవరి వైపు చూస్తుంది? ఇండియా వైపు. సౌత్ కొరియా ఎవరి వైపు? ఇండియా వైపు, చైనా వైపు కాదు. ఎందుకు? దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ అండి. అంటే ఏంటి, అమెరికా స్థానంలోకి సూపర్ పవర్ అయ్యే స్టేటస్ చైనాకు ఉందా, ఇండియాకు ఉందంటే ఇండియాకే ఉంది. ఎందుకు అంటే చైనాతో పోలిస్తే, చాలా జాగ్రత్తగా ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మొత్తం అన్నిటికీ, అన్ని సమాధానాలకి, అన్ని ఆన్సర్లకి ఒకటే ఆన్సర్ అన్నట్టు ఉంటుంది అనమాట. అదేంటంటే చైనాకి లేనిది ఇండియాకు ఉన్నది ఏమిటంటే ప్రజాస్వామ్యం, అంతర్జాతీయ చట్టాలను గౌరవించడం, ప్రజాస్వామ్యం. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం, ఇన్స్టెబిలిటీ ఉంటుంది, అస్థిరత ఉంటుంది, ఒకటే నిర్ధారిస్తాడు, దాన్ని ఎవ్వరూ నమ్మలేరు. ఆర్థికంగా వ్యాపారం చేసినా అది సుస్థిరంగా ఉండదు, ముక్కలు చెక్కలు అవుద్ది, ఏ టైంలో ఏమవుద్దో తెలియదు. చైనా కమ్యూనిస్ట్ నేషన్ విచ్ఛిన్నం అవడమే, దానికి ఎప్పుడు ఉండదు. ఒరిజినల్ చైనా బుద్ధిస్టు ప్రజాస్వామ్య కంట్రీయే. అలాంటిది ఉంటే చైనా గ్రేటే, ఇండియా లాగా. కానీ ఇప్పుడు చైనా అది కమ్యూనిస్టు చైనా. దాంతో పోలిస్తే ఇండియా ప్రజాస్వామ్యం. డబ్బు తక్కువ ఉండొచ్చు, వృద్ధి బాగా ఎక్కువ, ఏది ఉండొచ్చు, అన్ని తక్కువ ఉండొచ్చు చైనా కంటే. కానీ ప్రజాస్వామ్యం అనే ఒక అస్త్రం మన దగ్గర ఉండడం వల్ల అమెరికాని రిప్లేస్ చేసే శక్తి, సామర్థ్యాలు, అన్ని క్వాలిఫికేషన్స్, క్రెడెన్షియల్ ఉన్న ఒకే ఒక దేశం ఈ భూమి మీద ఇండియా మాత్రమే. అందుకే యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందం ఇండియాతో చేసుకుంది, చైనాతో అంత ఒప్పందం చేసుకోదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇండియా వైపు చూస్తున్నాయి, జపాన్, సౌత్ కొరియాలు ఇండియా వైపు చూస్తున్నాయి, కెనడా ఇండియా వైపు చూస్తుంది, లాటిన్ అమెరికాలో బ్రెజిల్, అర్జెంటీనాలు ఇండియా వైపు చూస్తున్నాయి, ఓల్ ఆఫ్రికా ఇండియా వైపు చూస్తున్నాయి. చైనా బెల్ట్ అండ్ రోడ్ అప్పుల్లో దూరికిపోతున్నారు, గౌరవించదు, వేరే దేశాలను దేశాలుగా చూడదు, కమ్యూనిస్ట్ ఎక్స్పాన్షన్ చూడదు. అందువల్ల అమెరికాని రిప్లేస్ చేసే శక్తి చైనాకి చాలా ఎక్కువ ఉన్నా మిగిలిన దేశాలు మాత్రం చైనా కంటే ఇండియా దగ్గరే బెటర్ అంటారు. అందుకే ఒకటి ఉంటుంది అనమాట, చైనా రైజ్ ఈజ్ ఎ ఫియర్ టు ద వరల్డ్. చైనా రైజ్ అవుతుందంటే అందరికీ భయాలే, కానీ ఇండియా రైజ్ అవుతుందంటే అందరికీ ఒక సంతోషకరమైన విషయం ప్రపంచంలో అన్ని దేశాలకి. చూడండి, కావాలంటే ఎక్సెప్ట్ ఆ పాకిస్తాన్, కొంచెం నార్త్ కొరియా తప్పితే ప్రపంచం అన్ని దేశాలు ఇండియాని యాక్సెప్ట్ చేస్తే చైనాని కాదండి. అందువల్ల చైనాకే
చూడండి ఇప్పటికే $20 ట్రిలియన్ ఎకానమీ, అది ఆల్రెడీ సూపర్ పవరే. కానీ దాని సూపర్ పవర్కి ఎవరూ అంగీకరించరు. ఇప్పటికే డాలర్ అమెరికాయే ఉంటుంది. ఎందుకంటే అమెరికాని రిప్లేస్ చేసే శక్తి చైనాకి లేదు. దాన్ని ఎవరు నమ్మరు. నమ్మకం కూడా ఇంపార్టెంటే. కానీ ఇండియాకి పవర్ ఉంది కాబట్టి ఇండియా తొందరగా సూపర్ పవర్ చేయాలని వాళ్ళే వస్తున్నారు. సో చైనాని డ్రాగన్ కమ్యూనిస్ట్ చైనా మొక్కలవుతుంది. అది ఎప్పుడూ కూడా ప్రపంచంలో శక్తివంతమైన దేశం మిలిటరీ ఉన్నా ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా దాని సూపర్ పవర్ అయ్యే అర్హత దానికి లేదు. కేవలం ఇండియాకు ఉందన్నమాట. దిస్ ఈజ్ వాట్ ది బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ, బ్యూటీ ఆఫ్ ఇండియన్ సివిలైజేషన్. గుర్తుపెట్టుకోవాలి, ఒక సజీవ సంస్కృతి. ఇది ప్రపంచానికి గురువు, విశ్వ గురువు అనమాట. దీనికే అమెరికాని రిప్లేస్ చేసే శక్తి ఉందండి.